నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, దేశ ప్రతిపక్ష నేత ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ అనేక అంశాలు మాట్లాడారు. అవన్నీ తర్వాత కూడా నిజమవుతూ వచ్చాయి. కరోనా విషయంలో 2020 ఫిబ్రవరిలోనే హెచ్చరించారు. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని అప్పుడు అంత సీరియస్ గా తీసుకోలేదు. తర్వాత దాని పరిణామాలు అయితే చవి చూడాల్సి వచ్చింది. జిఎస్టీ తర్వాత నోట్ల రద్దు విషయంలో కూడా ఇదంతా ఫెయిల్ కాబోతుంది అన్నారు. అదే తరహాలో ఆ ఆర్బీఐ గణాంకాలు కూడా అవే సూచించాయి. రైతు చట్టాలు, ఇతరితర అనేక అంశాలు కూడా ఆయన చెప్పిన అంశాలు అయితే నిజమవుతూ వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఆయన అయితే దేశం తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళబోతోంది, పెను తుఫాన్ రాబోతోంది, ప్రజలందరూ ఇబ్బందులు పడబోతున్నారు అనే తరహాలో ఆయన చెప్పడం జరిగింది. సో ఇది కూడా ఎంతవరకు నిజం అవుతుంది అంటారు? నిజం అవడం కాదు సార్, నిజం అయిపోయింది. మనం ఏదో ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ అన్న ఫ్యూచర్ టెన్సిక్ వర్డ్స్ బదులు ఈ ఎగ్జిస్టింగ్ ఏమవుతుందంటే పూర్తిగా భ్రష్టు పట్టించారు నరేంద్ర మోడీ అనే వ్యక్తి. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ అనర్హురాలు. నేను ఎప్పుడు చెప్తుంటాను, చదువు ఉన్నవాడు అందలం ఎక్కితే సమాజానికి హితం కోరుతాడు. చదువు సంజలేనాడు ఎక్కితే కులం మతం తప్ప ఇంకేముండదు. అక్కడ ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ చూస్తున్నాం, ఏడు మాడతాడో ఆయనకే తెలియదు, ఓన్లీ కులం మతం మాడతాడు. ఈ నరేంద్ర మోడీ కూడా అంతే. ఏదైనా ప్రాబ్లం పేక మీద చచ్చిపోతున్నాం అంటే మనం చూడండి, ఇంట్లో ముసలోళ్ళు చూడండి గుళ్ళోకి వెళ్ళి భజన చేసుకుని వస్తారు దేవుడి మీద భారం వేసుకుని. అలా ఉద్యోగ కల్పనలో ఫెయిల్యూరు, ఆర్థిక వ్యవస్థ మీద ఫెయిల్యూరు, అలా ఏ ఇష్యూ అయినా మీరు తీసుకోండి. అసలు ఫోర్కాస్టింగ్ అన్నది మన దేశాన్ని ఎప్పుడైనా సరే టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్ అంటారు. మీరు గమనించండి కావాలంటే. దిస్ ఈస్ అ కామన్ నానుడి, ఎవరైనా అడిగినా అదే చెప్తారు. దేశం అభివృద్ధి చెందిందే పంచవర్ష ప్రణాళికల నేపథ్యం అని తెలిసిన తర్వాత కూడా ఈ ప్రణాళికాబద్ధంగా ఒక గల్ఫ్ వారనో లేదా దాని తర్వాత వచ్చే పరిణామాలను ఒక తంత్రం తెలిసిన వాడు ఎవడని ఎంతసేపు అదానీ అంబానీని ఎలా కాపాడాలి అన్న ఎజెండా తప్ప ఇంకో దిక్కుమాల ఎజెండా లేదు. ఖచ్చితంగా భారతదేశం చేసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే ఒకడు విపి సింగ్, నెక్స్ట్ నరేంద్ర మోడీ. వీళ్ళిద్దరి ద్వయంలో ఆర్థిక శాస్త్రం చదువుకున్నవాడు ఎవడైనా సరే, అంటే ఎకనామిక్స్ అన్నది చదివినవాడు ఎవరికైనా వీళ్ళిద్దరూ చేసిన కోతి పనులు కొట్టొచ్చినట్టు కనబడతాయి. ఎందుకంటే వీళ్ళు విదేశీ మారక విలువల మీద కానీ విదేశీ మారక నిల్వల మీద కానీ ఇప్పుడు 750 ట్రిలియన్లో బిలియన్లో ఆ నిర్మలా సీతారామన్కి ఒక్కడికే అర్థం, వాళ్ళ సిస్టర్ గారికి ఒకరికి అర్థం వద్దా కాంగ్రెస్ పార్టీలో ఆ దిక్కుమాల ఇంగ్లీషు. వీళ్ళిద్దరికీ అర్థమయ్యే దరిద్రాన్ని ఇవాళ 690 డ్రాస్టిక్ ఫాల్. తర్వాత మీకు ఇంకోటి చెప్తా, మనం అంటే ప్రజలు ఈ విషయాన్ని గమనించండి. మీరు నేను షేర్ మార్కెట్లో డబ్బులు పెడతామండి, ప్రాఫిట్ బుక్ చేస్తారా చేయరా? చేస్తారా చేయరా? ప్రాఫిట్ బుక్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు అదాని గడి షేర్ కిక్కని పెంచేశారు అనుకో, బుర్రన్న వాళ్ళందరూ అమ్మేస్తారు, వాళ్ళే ఫారిన్ ఇన్వెస్టర్లు. మీకు అర్థమవుతుందా? సో అట్లా మీకు విదేశీ మారక ద్రవ్యాలన్నీ జగ్జిక్జిక్లు ఆడించేస్తున్నారు. సో ఈ ప్రాస్పెక్టివ్లో ఇక్కడ మీకు జరుగుతుంది ఏంటంటే గోల్డ్ రిజర్వ్స్. ఎంత బేసిక్ కామన్ సెన్స్ లేదంటేనండి ట్రేడింగ్ ఆపుకుంటాడు ఎవడన్నా. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటాయి కదా, కొంటారు, గోల్డ్ ఉత్తినే కొంటారు, రోజు వెళ్ళి కొంటారా? మీ అమ్మాయి పెద్ద మనిషి అయిందో, లేదంటే మీ అమ్మాయికి పెళ్లి కుదిరిందో, లేదంటే మీ అమ్మాయి పెళ్ళో, ఇదే రీజన్స్ మీకు. అప్పుడు తప్ప మీరు గోల్డ్ చేయరు. రోజు వెళ్ళి గోల్డ్ మన కిరాణా కొట్లో పప్పు బెల్లాలు కొన్నట్టు కొనం కదా. అది కూడా ఎలా ఉంటుంది? కిరాణా కొట్లో సంవత్సరం పాటు కొన్న డబ్బులు ఒకసారి లంసం ఇన్వెస్ట్ చేస్తారు. దాన్ని నువ్వు నియంత్రిస్తున్నావు అంటే నీ తెలివి తక్కువతనం ఎలాగా? గోల్డ్ కొనద్దు అన్నది ఎంత పీక్ వెళ్ళి చెప్తారంటే, రే వరస్ట్ క్రైసిస్లో మనకి గోల్డ్ ఎక్కడికి వస్తుందని ఎవడని చెప్తాడు. బ్యాంకులను దాకెట్టచ్చు, లేదంటే మార్వాడి కోటికి వెళ్ళిన కొదవ పెట్టచ్చు, గోల్డ్ ఉంటే చాలరా మనకి ఏదైనా అన్న వాడిని అదే వద్దని చెప్పిన వాడిని ఏమనాలి? ఈ ఏది తెలియదు అనాలి. ఇది ప్రజలు గ్రహించండి ఫస్ట్. మూడో పాయింట్, ఇప్పుడు రాహుల్ గాంధీ అనే వ్యక్తి అన్న దగ్గర ఇక్కడ దేశంలో నరేంద్ర మోడీ అనే చదువు సంజయ్ లేనివాడు ఎలివేట్ అవ్వాలి కాబట్టి ఈ పాట ఇంగితింగా నడిప ఈయనకన్నా ముందు 4 దేశాలు తిరిగి వచ్చిన రాహుల్ గాంధీని దేశం మొత్తం మీద బదనాం చేసి కూర్చోబెట్టాడు. 2 ఉంటాయి వాళ్ళ దగ్గర స్లోగన్లు. నరేంద్ర మోడీ గురించి ఎవడన్నా మనం మాట్లాడేసాక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోలా, ఇది ఆడి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. రెండో క్వశ్చన్ జై శ్రీరామ్. రెండో క్వశ్చన్ మీద ఏదైనా అనండి, జై శ్రీరామ్ ఆన్సర్ ఉంటుంది. అక్కడికి ఏదో మీరు నేను ఎందుకు అన్నట్టు, మీరు నేను ఏదో గుడికి వెళ్ళినట్టు, మీరు నేనేదో రాముల వారు అంటే మనకి ఎవరికి తెలియనట్టు ఇది కనిపెట్టాడు చెప్తాడు. దేశంలో దాదాపు 80% మంది హిందువులు ఉన్నారు, కానీ బీజేపీ ఓట్ పర్సెంటేజ్ చూస్తే 35 to around 35 ఉంటుంది. మరి మిగిలిన వాళ్ళందరూ హిందువులు కానట్టు కాదు కదా. నేను అదే చెప్తున్నాను సార్, వాళ్ళు పక్క ప్రభావితం చేసుకునే ఇంద్రజాల మహేంద్రజాల గజకర్ణ గోకర్ణ విద్యలే 2014 నుంచి జరుగుతున్నాయి. ఎంతసేపు ఏదో చూడండి సామెత ఉంటుంది, ప్రతిదానికి ఒకటే మంత్రం పడతారా, ఎలక్షన్ గెలిచేయడం. మూడోది
ఫస్ట్ ఏంటి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోవాలా, రెండోది శ్రీరాము, మూడోది ఎలక్షన్స్ గెలిచేయడం. ఇంకెవరికి బుర్ర పనిచేయదు ఇంకా. ఇదేంటిది ప్రాబ్లం అంటున్నారు కదరా, జై శ్రీరామ్ అని సొల్యూషన్ ఏంటరా అని ఒకడు అడుగుతాడు. ఇంకోడు రాహుల్ గాంధీ కాకుండా ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత, రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత గాంధీ ఫ్యామిలీ నుంచి రిప్రజెంటేషన్ లేదు 30 ఏళ్ళ బట్టి. భారతదేశం చూసుకోండి కావాలంటే. అవును అవును, ప్రధానమంత్రి కాలేదు ఎవరు, గాంధీ ఫ్యామిలీ నుంచి లేదు. ఇంకా గాంధీ ఫ్యామిలీ ఎంతసేపు ఇందిరాగాంధీ, లేకపోతే ఆయన ఎవరు అలా ఆయన ఫిరోజ్ ఖాన్, ఆ ఫిరోజ్ ఖాన్ గాంధీ అనే పదంకి, అరే బాబు నేను ఏ పుట్టుకైనా పుట్టనే, నన్ను ఒకడు దత్తత తీసుకున్నాడు, ఆయన గాంధీ గారు దత్తత తీసుకున్నారు అని జగమెరిగిన సత్యం. అప్పుడే ఆయన గాంధీ అని ఫ్యామిలీ యాడ్ అయింది. ఇవన్నీ దబాయించేయడం మనని. ఇది అవసరం మనకి చర్చ. ఇప్పుడు నేనున్నాను, ఓ బెంగాలీ అమ్మాయినే పెళ్లి చేసుకోవచ్చు, మీరు ఉన్నారు ఎవరినో ఒక అమ్మాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ వైఫ్కి ఐడెంటిటీ మన వల్ల వస్తుందా లేకపోతే ఎవరి వల్ల వస్తుంది? సో ఈ లాజిక్ కూడా ఒకటి అర్థం. ఎందుకంటే ఇక్కడ కుటుంబ వ్యవస్థ లేదు. కుటుంబ వ్యవస్థలో తల్లి చెల్లి భార్య పిల్లలు ఇవన్నీ ఉంటే కుటుంబ వ్యవస్థ విలువ తెలుస్తుంది. దాని బదులు సింపుల్ సొల్యూషన్ రాహుల్ గాంధీ మీద పడేటి చేస్తే సరిపోద్ది. సో ఇట్లా ప్రాస్పెక్టివ్లో ఏం చేస్తున్నారు, ఇండియన్ ఎకానమీని పూర్తిగా సంకనాకి పెట్టేస్తున్నారు. ఇప్పుడు నువ్వు నిజంగా ప్రణాళికాబద్ధంగా ఉంటే ఆయిల్ అన్నది ఒక ఎక్స్క్యూజ్. ఇప్పుడు మనం చెప్తాం సార్, ప్రపంచం అంతా ఈవీ కార్ల మీద నడుస్తుంది. నువ్వు ఈవీ కార్ల పెట్టుబడుల కోసం కానీ, లేకపోతే ఈవీ కార్లు, ఇప్పుడు నానో కారు ఉంది, మనం ఏం చేస్తారు అందరూ, అరే మన ఫ్యామిలీ సైజ్ పెద్దది, ఒక 4-5 ఒకేసారి మనం బయటికి వెళ్ళాలంటే ₹1,00,000 కారు కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని ఏదైనా సినిమాకి వెళ్ళినా లేకపోతే ఫంక్షన్కి వెళ్ళినా మనం అందరం కలిసి వెళ్ళొచ్చు. ఇదే కదా కాన్సెప్ట్ స్మాల్ సెగ్మెంట్ కార్స్. అట్లా నువ్వు బ్యాటరీ కార్ సెగ్మెంట్కి ఏమైనా ఆలోచించావా? నువ్వు ఆలోచించాలి కదా. మార్కెట్లో పెట్రోల్ డీజిల్ కార్ల రేట్లు ఒకటి, ఈవీ కార్ల రేట్లు దీనికి డబుల్ ట్రిపుల్. మీరు గమనించారు అది. సో ఇప్పుడు అంటే నేను ఒక క్రైసిస్ని మన దగ్గర ఆల్టర్నేటివ్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఈ ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసే దగ్గర వీళ్ళ దగ్గర అవగాహనే లేదు. అంటే మచ్ హెడ్ ఆఫ్ థింకింగ్ లేదు. ఒకవైపు అండ్ ఇంకోటి, విదేశీ దౌత్యం కోటు బూట్ వేసుకుని పోతున్నాడు కదా ప్రతిసారి ఈయన పెద్ద అయినా. యోగాలు వేయించడానికి అటుకే వెళ్తున్నాడు నాకు తెలిసి. మనకి యోగాలతో ఏమొస్తాయి సార్, కూడి పెడతాయి గూడు పెడతాయి, మంత్రాలకు సంతకాలు వెళ్తాయని చిన్నప్పటి నుంచి చదువుకుంది కదా మనం. ఇప్పుడు మన దౌత్యం అన్నది రష్యాతో ఎందుకు లేదు? ట్రంప్ గడ అప్లికేషన్ మీకు ఎందుకు సార్? వాడే స్థిరం లేకుండా అలా జుట్లు పీక్కొని వస్తున్నారు, రెడీ ఎప్పుడు పోతారు రా బాబు అని. ద వరల్డ్స్ బెస్ట్ అండ్ ద హ్యూజెస్ట్ డెమోక్రసీ ఉన్న మన దేశంలో మనకి లిబర్టీ లేదా? ఏది నేనేం తినాలో నువ్వు రెస్ట్రిక్ట్ చేస్తావా, నేనేం కొనుక్కోవాలో నువ్వు రెస్ట్రిక్ట్ చేస్తావా? బికాస్ యు ఆర్ నాట్ మేడ్ ఎనీ ప్రాపర్. ఒక సమస్యని, సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలనేది ముందుగా సన్నద్ధత చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు వాతావరణ శాఖ హెచ్చరిక ఇస్తుంది తుఫాన్ వస్తుందని, వెళ్ళి సముద్రంలో వెళ్ళి చేపలు పట్టొద్దని జాలర్లకు చెప్తుంది. అయినా సరే మా వాడు గజేతగాడు సార్, పెద్ద కెరటం వస్తే జాస్లాగా ఎగిరి ఇలా వస్తాడు సార్ మా జాలర్లు అని చెప్పి అందరూ పోయారు అనుకోండి, ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత? ప్రభుత్వందే కదా. అసలు నెలకొండ నిర్వహించవలసింది ఎవరు? అక్కడ నేవల్ కోస్ట్ గార్డులు ఉంటారు కదా, ఎందుకు వచ్చారో సముద్రంలోకి పొండని వెనక్కి పంపించడం, ఇలాంటివన్నీ జరగాలి కదా ప్రభుత్వం తరఫున. సో ఇట్లాంటివి ప్రికాషనరీగా ఎకానమీ ఎట్లా అవుతుందన్న దాని మీద మీకు ఇన్ఫ్లేషన్ అనేది మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత అసలు ఎవడైనా మన్మోహన్ సింగ్ గారిని ఎవడన్నా అంటే ఎంట్లో పెట్టాలి సార్ ఒక్కొక్కడిని. దేశంలో తనడం నేర్చుకోవాలని నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు 2014 దాకా ఉన్న ఎకానమీ చూసుకో ఒకసారి, అప్పు చూసుకో, 47,50,00,000 కోట్లు మాత్రమే అప్పు. ఇప్పుడు 200 లక్షల కోట్ల పైచిలకే ఉంది. అంటే 15 ఏళ్లలో 150 లక్షల కోట్ల అప్పులు ఎలా చేస్తారా భయ్? మీరు ఏం చేస్తారా పడిపోయారు? ఏమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ లాగా ఒక బాక్రానంగల్ ఆనకట్ట కట్టారా, లేకపోతే నాగార్జున సాగర్ డ్యామ్లది ఇంకోటి ఏమైనా కట్టారా? ఈ రెండే కదా బోలాదర్ సాగర్ ప్రాజెక్టులు. ఆ పోలవరం కూడా కట్టలేక చచ్చిపోతున్నారు కదా మీరు, చచ్చిపోయినారు అప్పటికి. డీజిల్ పెట్రోల్ మీద నియంత్రణ లేదు మీకు. ఆడ ఇష్టం వచ్చాడు ఈ వారం రోజులు 2 సార్లు పెంచాడు రేట్లు, ఈ 3 రోజుల్లో. మరింతగా మరి దేనికి మీరు ప్రభుత్వం? మొన్న రామ్మోహన్ నాయుడిని చూసినాం, ఎయిర్వేస్ మీద ఏవియేషన్ మీద కంట్రోల్ లేదు ఆయనకి. కంట్రోల్ అంటే ఏం చేస్తాడు ఆయన మాత్రం? అంతా తీసుకెళ్ళి ఇంటికి కూడా ఏదైనా పెట్టారు, 64% నడుపుతున్నాడు. వెళ్ళాం మేము 5 లీటర్లు మీ మాట అనరు అన్నాడు. సంక నాక్కుని 10 మెట్లు దిగి ఏం చేశారు? ప్రైవేటైజేషన్ వల్ల ఇన్ని రిప్రికేషన్స్, ఇన్ని కాన్సిక్వెన్సెస్ కొల్ల ముందు వీళ్ళకే తెలిసిన తర్వాత కూడా ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా అదాని అమ్మాని అనుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు చూడండి ఎంత చచ్చిపోతుంటే అమెరికాలో ఈ కేసు కొట్టేశారు అదాని. ఇదే క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే. ఇదేమైనా అర్థమవుతుంది ఎవరికైనా?
ఊరుగాలు ఒకటి ఏడుస్తుంటే సూర్యులో చుట్టకాలు ఏడిచిన సామెత ఒకటి ఉంటుంది కదా. ఈ క్రైసిస్లో ఈడెలా బాగుపడ్డాడు? కరోనా అప్పుడు కూడా వీళ్ళే బాగుపడ్డారు ఇద్దరు. ఇప్పుడు కూడా వీళ్ళే. వాడు విదేశీ వ్యాపారానికి ఎక్కడ అడ్డుపడిపోతుంది, ఏదో బాధ వచ్చేస్తుందని ఈ ట్రంప్ గారితో దౌత్యం మన నరేంద్ర మోడీ. అంచేత ఈ క్రైసిస్ని మన్ని పణంగా పెట్టి చేస్తున్న ఈ బీజేపీ ఫర్ ద సేక్ ఆఫ్ అదానీ అంబానీలు ప్రజలు గ్రహించుకోండి, అంతకని ఇంకెట్లేదు. ధన్యవాదాలు.